కాంతారా సినిమాలో చూపించిన గుళిక దేవుడి కథ మీకు తెలుసా? ఒక రోజు పార్వతీదేవి కైలాసంలో చలికి మంట పెట్టుకుని కూర్చుని ఉంటుంది. ఆ మంట కాలి కాలి చివరికి ఆగిపోతుంది. ఆ బూడిదలో పార్వతీదేవికి మెరుస్తూ ఒక వస్తువు కనబడుతుంది. ఏంటబ్బా ఇది అని ఆ బూడిదలో చెయ్యి పెట్టి తీసుకోగా అది ఒక గులకరాయి. పార్వతీదేవి ఆ గులకరాయిని పట్టుకుని పరిగెత్తుకుంటూ శివుడి దగ్గరికి వెళుతుంది. స్వామి, నాకు బూడిదలో మెరుస్తూ ఈ గులకరాయి కనబడింది అని ఇస్తుంది. శివుడు ఆ గులకరాయిని చూసి ఈ రాయిలో ప్రత్యేకత ఏమీ లేదు పార్వతి అని నవ్వుతూ నేలకు వేసి కొడతాడు. శివ పార్వతుల చేతి స్పర్శని పొందడం వలన ఆ గులకరాయికి ప్రాణం వస్తుంది. ఆ గులకరాయి నుండి వెలుగు వస్తూ కదులుతూ ఉందని ఇదేదో విచిత్రంగా ఉంది, మనకి ఎందుకు ఈ సమస్య అనుకొని విష్ణువుని పిలిచి ఇదిగో ఇది నీ కోసం ప్రత్యేకంగా తెచ్చాను అని శివుడు విష్ణువుకి ఇస్తాడు. విష్ణువు ఆనందంతో ఎప్పుడైతే ఆ గులకరాయిని పట్టుకుంటాడో ఆ గులకరాయిలో ఏదో శక్తి ఉంది అని అర్థమైపోతుంది. ఆ రాయి నెలావుల్లా అనే పాముకు ఇస్తాడు. ఆ పాము ఆ రాయిని మింగేస్తుంది. 9 నెలల తర్వాత సముద్రం తీరం పక్కన నెలావుల్లా అనే పాము కడుపు చీల్చుకుంటూ గులక బయటికి వస్తాడు. అతనికి ఎంతో ఆకలి వేస్తూ ఉంటుంది. ఆకలిని తట్టుకోలేక ఆ సముద్రంలోకి వెళ్లి దొరికిన ప్రతి ఒక్క చేపని చంపుతూ తింటూ ఉంటుంది. సముద్రంలో ఉన్న నీరును కూడా మొత్తం తాగేస్తూ ఉంటుంది. పక్కనే ఉన్న గ్రామ ప్రజలు గుళిక ఆకలిని తీర్చడానికి ఏనుగుల మాంసాన్ని కూడా ఇస్తారు. గుళిక ఆ మాంసం మొత్తం తిన్నా కూడా అతని ఆకలి అస్సలు తీరదు. విష్ణువు ఇదంతా చూసి ఆ తీరానికి వచ్చి తన చిటికెన వేలును కోసి ఆ గుళికకు ఆహారంగా ఇస్తాడు. ఎప్పుడైతే విష్ణువు చిటికెన వేలును గుళిక తింటాడో అతని ఆకలి మొత్తం తీరిపోయి అతని కోపం కూడా తగ్గిపోతుంది. ఈ సముద్రానికి నువ్వు రక్షణగా ఉండాలి అని విష్ణువు గుళికకి ఆజ్ఞాపిస్తాడు. ఆ ప్రాంతంలోనే పంజురులు కూడా రైతుల పంటల్ని కాపాడుతూ ఉంటాడు. ఒక రోజు గుళికకి పంజుర్లకి కఠోరమైన యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం మామూలుగా ఉండదు. ఆ యుద్ధం సాక్షాత్తు దుర్గామాత వచ్చి ఆపుతుంది. మీరు ఇద్దరు ఇప్పటి నుండి సోదరులాగా ఉంటూ ఈ మనుషులని కాపాడుతూ ఉండమని ఆశీర్వదిస్తుంది. అప్పటి నుండి గుళిక పింజుర్లని ఒక అన్నలాగా కాపాడుతూ మనుషుల పంటల్ని అలాగే సముద్రపు నీటిని కాపాడుతూ ఉన్నారు. మీరు కాంతారా సినిమా చూసారా? కామెంట్ చేసి చెప్పండి. అందరూ చెప్పండి. హర హర మహాదేవ.